నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వెల్లుల్లి కారము చేసుకునే విధానము ఇప్పుడు చూసాము. ముందుగా పావు కిలో వంకాయలు తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే మిక్సీ జార్లో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసినవి వేసుకొని ఒక స్పూను కారం వేసుకోవాలి. అర స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ చేసి ఈ విధంగా పక్కన ఉంచుకోవాలి. కారం మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇప్పుడు మనము తీసుకున్న వంకాయలను మంచిగా కడిగి ఉప్పు వేసిన నీళ్ళల్లో ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి కడాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపటమన్న తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు, అర స్పూను ఉప్పు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా కలపాలి. ఈ విధంగా మంచిగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి మంచిగా కలపాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. మూత తీసి మంచిగా కలిపి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లి కారం వేసి మంచిగా కలపాలి. మంచిగా ముక్కలకు మసాలా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. అడుగు మాడనివ్వకుండా కలిపి మూత పెట్టి ఆ తర్వాత మూత తీసి 2-3 నిమిషాల తర్వాత ఇంకొకసారి కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలపండి. ఉప్పు చూసి వేసుకోండి. ముందుగా మనం వేసినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి వంకాయ వెల్లుల్లి కారము రెడీ. ఈ వంకాయ వెల్లుల్లి కారము ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, సజ్జ రొట్టెలోకి దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఇక్కడ సజ్జ రొట్టెతో సర్వ్ చేస్తున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం లంచ్లోకి, రాత్రి డిన్నర్లోకి దేంట్లోకైనా ఈ విధంగా చేసుకొని ఇందులో 2 ఉల్లిపాయలు ఈ విధంగా నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ రెసిపీని ఎక్కడికైనా మనం బయట టూర్కి వెళ్తున్నప్పుడు ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి బాక్స్లో ఉంచుకొని ఈ విధంగా రొట్టెలు, రైస్ ఏదైనా తీసుకొని వెళ్తే 2 రోజుల వరకు పాడవకుండా చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం ఇక్కడ వాటర్ వాడలేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉంటుంది. చేసుకొని తింటే మీకే అర్థమవుతుంది. సేమ్ ఇలాగే చేసి తినండి. సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వెల్లుల్లి కారము. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్.